ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యే బాలరాజుపై దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. అజ్ఞాతంలోకి వెళ్లినట్లు భావించిన పూనం వంశీ హఠాత్తుగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తాను ఎమ్మెల్యేపై దాడి చేయలేదని, సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని వంశీ స్పష్టం చేశారు. మాట్లాడడానికి వెళ్లిన తనపైనే ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారని, ఎమ్మెల్యే తనను గన్తో చంపేస్తానని బెదిరించారని ఆరోపించారు. తనకు ప్రాణరక్షణ కల్పించాలని ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చానన్న వంశీతో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పైన ఎవరైతే దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారో పూనం వంశీ అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు దాడి చేశారా చేయలేదా, ఏమి జరిగింది, ఎమ్మెల్యే ఎందుకు ఇతని పైన ఆరోపిస్తున్నారు, ఎందుకు స్టేషన్లో జరిగింది అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి వంశీ గారు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు అయితే మీ మీద మీరు దాడికి పాల్పడ్డారని గన్మ్యాన్ కూడా స్టేషన్లో కంప్లైంట్ పెట్టిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందండి ఆ రోజు? అందరికీ నమస్కారం. అసలు ఏం జరిగింది అనేది వాస్తవానికి ఎమ్మెల్యే గారు ఏదో కక్షపూరితంగా నా మీద చేస్తున్న ఈ ఆరోపణలే తప్ప నిజమైన ఆరోపణలు కాదు ఇవి. ఏం జరిగింది అంటే, నేను నా మిత్రులతో కలిసి మా పక్క సమీప అసోరావుపేటకి నేను ఫుడ్ కానీ సరదాగా మా ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తున్నాం ఏదో ఒక వర్క్లో. మమ్మల్ని ఎమ్మెల్యే గారు చూసి ఆయన తన పర్సనల్ సెక్రటరీ జాన్ని పంపించి ఎమ్మెల్యే గారు జాన్ వచ్చి మమ్మల్ని బైక్ ఆపి తమ్ముడు ఎమ్మెల్యే గారు నేను పర్సనల్గా కారులో తీసుకొని రమ్మంటున్నారు, నువ్వు వచ్చే కారులో అని అన్నారు. అన్నా లేదన్నా, నేను పని మీద బయటికి వెళ్తున్నా, తర్వాత వచ్చి కలుస్తా, ఆఫీస్కి వచ్చి కలుస్తా అని చెప్పాను. వెళ్ళిపోయారు. అనంతరం నేను జీలిమెల్లి మెకానిక్ వద్ద మా బైక్ పెట్టేసి మేము అసోరావుపేట ఫుడ్కి వెళ్ళిపోయాం మా ఫ్రెండ్స్తో కలిసి. అసోరావుపేట వెళ్ళగానే మాకు మెకానిక్ కాల్ చేసి, బ్రదర్ మీ బైక్ ఇలా ఎమ్మెల్యే గారు వచ్చి తీసుకెళ్ళిపోయారు ఏంటి అని అడగ్గా ఆఫీస్కి వచ్చి కలవమన్నారు అని చెప్తే మేము వెంటనే ఆఫీస్కి బయలుదేరాం, ఎమ్మెల్యే గారు ఆఫీస్కి బయలుదేరాం. ఆఫీస్కి వెళ్ళే కార్యక్రమంలో జీలిమెల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చి, నువ్వు స్టేషన్ రావాలి తమ్ముడు, ఒకసారి స్టేషన్కి వచ్చి మాట్లాడు, స్టేషన్ ఎస్ఐ గారు రమ్మన్నారంటే సరే వెంటనే వెనక్కి తిరిగి మళ్ళీ స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళగానే ఎస్ఐ గారు నా మొబైల్ తీసుకుని కాసేపు వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేసాం. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత లోనికి పిలిచి, సార్ ఏంటి ఎందుకు పిలిచారు అని ఎస్ఐ గారిని అడగ్గా ఎస్ఐ గారు అన్నారు, ఏం లేదురా బాబు, నువ్వు వస్తా ఎమ్మెల్యే గారి ఇంటిని వీడియో తీసావంట, ఆయన కాల్ చేసి చెప్పారు వీడియో తీసావని చెప్పారు, సో అందుకే నేను నీ బండి తీసుకొచ్చామని అన్నారు. ఒకవేళ ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా కంప్లైంట్ స్టేషన్కి ఇచ్చి ఉంటే కానిస్టేబుల్ లేదా ఎవరో ఒకరు సంబంధిత అధికారులు, పోలీస్ అధికారులే వచ్చి నా బైక్ని తీసుకెళ్ళాలి లేదా నన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించాలి. అంతేగాని ఎమ్మెల్యే గారే స్వయంగా వచ్చి ఆయనే నా బైక్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి సరెండర్ చేయడం అనేది జరిగింది. ఎందుకు చేశారు అని అడగ్గా వీడియో తీసావన్నారు. సరే నాతో పాటు నా మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచి అడగండి, నేనేం తప్పు చేయలేదు, వీడియో తీయలేదు, నాకు అవసరం లేదు అని చెప్పగా వాళ్ళని పిలిచి అడిగారు. తనేం వీడియో తీయలేదని నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సరే మీ ముగ్గురు వెళ్ళి వెయిట్ చేయండి బయట అన్నారు. ఆ రోజు రాత్రి 8 గంటల వరకు వెయిట్ చేయించి నా మొబైల్ ఇవ్వకుండా బైక్ ఇచ్చి పంపించేశారు. తెల్లవారే నేను ఎమ్మెల్యే గారి ఆఫీస్, మా పెద్దమ్మ గారు వెళ్ళి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి, మా పెద్దమ్మ గారికి ఆయన సొంత బామ్మర్ది, మేనమామ కొడుకు బామ్మర్ది. సో ఆవిడ అతను ఎమ్మెల్యే గారిని అడిగింది, మీరు ఎందుకు బైక్ తీసుకెళ్లారు ఏంటి అని అడగగా అతను ఎమ్మెల్యే గారు దురుసుగా ప్రవర్తించి తన పక్కనున్న అనుచరులు కూడా 4 వ్యక్తులు ఉన్నారు, లక్ష్మీనారాయణ, ప్రసన్న కుమార్, కొప్పుల సాయి, మైరెడ్డి, పవన్ అనేవి 4 వ్యక్తులు కూడా ఆమెపై దురుసుగా ప్రవర్తించి ఆవిడని తోయడం జరిగింది, బయటికి తోసేయడం జరిగింది. ఈలోపు నేను కూడా ఎమ్మెల్యే గారి కార్యాలయానికి వెళ్ళి ఏం జరిగింది, నా మీద నన్ను ఎందుకు స్టేషన్కి పిలిపించారని అడగడానికి నేను వెళ్ళాను. ఈలోపు పెద్దమ్మ గారు అక్కడే ఉన్నారు, ఇలా జరిగింది అంటే నేను లోనికి వెళ్ళి, అన్న ఒక లేడీస్ వస్తే మాట్లాడడం తెలియదా మీకు అని మైరెడ్డి, పవన్ను, కొప్పుల సాయి నేను ప్రశ్నించగా వారు నాపై దాడికి వచ్చారు. ఈ దాడి జరిగే సమయంలో ఎమ్మెల్యే గారు తన క్యాబిన్ నుంచి నేరుగా వచ్చి నాపై చేసుకున్నారు. ఎమ్మెల్యే గారు అండ్ ఇక్కడ బయట ఉన్న 4 కూడా నా మీద చేసుకుని నన్ను బయటికి తోసేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు కారులో గన్ ఉంది తీసుకురండి వీడిని కాల్ చేస్తానని ఆ తీవ్ర ఆగ్రహంతో ఆ మాటలు అన్నారు. సో నేను భయాందోళనకు గురయ్యాను, నన్ను బయటికి గెంటేశారు. బయటికి గెంటేసిన తర్వాత నేను అక్కడే నిలబడి నాపై చేసుకున్న అనుచరులతో కూడా నేను వాగ్వాదం దిగాను. మీరెవరు, నేను ఒక ఎమ్మెల్యే గారితో ఆయనతో 2019 నుంచి కలిసి పనిచేశాను, ఆయన గెలిపించుకున్నాను, నాకు నా మీద ఆయన నన్ను ఎందుకు పంపించారు అని నేను ఆయన ప్రశ్నించడానికి వచ్చాను. అడగడానికి వస్తే నన్ను కొట్టారు, మీరు నన్ను చేసుకుని గెంటేశారు. ఎమ్మెల్యే గారు కూడా నా మీద చేసుకున్నారు. అసలు ఏంటి, ఎందుకు చేసుకున్నారు ఏంటి అని బయట నేను నిలదీసి అడగగా బయట ఎమ్మెల్యే గారు వచ్చి అన్న ఆరోపణలు ఏంటంటే, నువ్వు ఇక్కడ నుంచి వైసీపీ వాళ్ళకి ఎక్స్ ఎమ్మెల్యేకి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేసావు, నా దగ్గర ప్రూఫ్ ఉందని. ప్రూఫ్ ఉందని చెప్పడం వేరు, చూపించి మాట్లాడడం వేరు అని నేను గట్టిగా ప్రశ్నిస్తుంటే ఈలోపు జీలిమెల్లి సమీప పోలీస్ స్టేషన్ జీలిమెల్లికి కాల్ చేసి ఎస్ఐ గారికి కాల్ చేసి వచ్చి వీడిని తీసుకెళ్ళండి, అధికార అహంకారంతో వచ్చి వీడిని తీసుకెళ్ళండి, జైల్లో వేసేయండి 2 నెలల్లో, అప్పుడు ఏదైనా ఉంటే చూసుకుంటా నేను అని చెప్పడంతో ఎస్ఐ గారు వచ్చి నన్ను స్టేషన్ తీసుకెళ్లి పాత పోలీస్ స్టేషన్ ఉంది, ఇప్పుడు కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్ కాకుండా పాత పోలీస్ స్టేషన్లోనే అక్కడ నన్ను హాల్లో కూర్చోబెట్టారు. ఈవినింగ్ వరకు నా కుటుంబీకులు వచ్చినా నన్ను కలవలేదు, నేను నా కుటుంబీకులతో ఫోన్ మాట్లాడుతున్నాను, నాకు ఫోన్ ఇవ్వలేదు, నన్ను ఎవరితో కలవనివ్వకుండా ఈవినింగ్ 8 వరకు నన్ను అక్కడే ఉంచారు. ఈవినింగ్ 8కి నన్ను బయటికి పంపించారు.
బయటికి రాగానే నేను సోషల్ మీడియాలో సోషల్ మీడియా వేదికగా చూస్తే ఈ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళకి ఇష్టాసారంగా వాళ్ళకి నచ్చింది రాసేసుకున్నారు. అసలు నిజానిజాలు ఏంటి జరిగింది ఏంటో తెలియకుండానే రాసేసుకున్నారు. అయితే మొత్తం ఈ ఎపిసోడ్ అంతా చూస్తే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఏదైతే గతంలో ఆయన దగ్గర సోషల్ మీడియాలో పనిచేసాం అంటున్నారు, సోషల్ మీడియాలో మీరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పి కూడా వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే మీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఆయన దగ్గర ఉన్న ఆయన చేసే పనులన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా చేస్తున్నారు, అందువల్లనే మిమ్మల్ని టార్గెట్ చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే మీరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు, కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇక్కడ మీరు వాళ్ళు ఈ సోషల్ మీడియాలో వచ్చిందని వారు ఆరోపిస్తున్న దానికి పొంతం లేకుండా ఉంది. దీని ఎలా సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు కదా నేను అసత్య ప్రచారాలు చేశానని. ఒక్క అసత్య ప్రచారం చేసినట్టు నేను సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టినట్టు నిరూపించిన చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నా నేను ఏకీభవిస్తాను. ఒక్క పోస్ట్ అని చూపించండి నేను అడుగుతున్నాను. చిర్రి బాలరాజు గారిని అపహరణ చేశారు, నా బ్యాంక్ అకౌంట్స్ ఇస్తాను, నేను వైసీపీ వాళ్ళతో కలిసి లక్షల డబ్బులు తీసుకుని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నాను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు అన్నారు. నా బ్యాంక్ అకౌంట్స్ ఇస్తాను, నా మొబైల్ ఇస్తాను, నా ఫేస్బుక్, ఇన్స్టా అన్ని ఐడీస్ అన్ని ఇస్తాను. నా అన్ని ఓపెన్ లోనే ఉంటాయి. ఒకసారి నాకు ఒక్క తప్పు చేసినట్టు నా పైన చూపించండి, చట్టపరంగా నేను ఎటువంటి దానికైనా నేను శిక్ష అనుభవిస్తానికి రెడీగా ఉన్నాను. ఒక్క ప్రూఫ్ చూపించండి చాలని అడుగుతున్నాను ఈ మీడియా వేదికగా. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని వారు అంటున్నారు, కానీ బండి మీద వచ్చి ఈ డిస్కషన్ జరిగిందని మీరు అంటున్నారు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లో కూడా మిమ్మల్ని వెనకాలకి వెళ్ళిపోతున్నట్టు గన్మెన్ కూడా విజువల్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం మీద మీరు ఏం కోరుకుంటున్నారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను వెళ్ళి ఆయన్ని అడగాలనుకున్నాను, అసలు ఎందుకు తీసుకెళ్లారు, నన్ను స్టేషన్కి ఎందుకు పంపించారు అని అడగడానికి నేను ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్ళాను, కానీ దాడి చేయడానికి వెళ్ళలేదు. వాళ్ళే నా మీద ఎమ్మెల్యే గారితో సహా వాళ్ళు నా మీద దాడి చేసి నన్ను బయటికి తోసేశారు. అక్కడ విజువల్ అయినా మీరు చూడొచ్చు, క్లియర్ విజువల్ చూడొచ్చు. 10 మందిని కలిసి నేను తోసుకెళ్తున్నట్టు రీక్రియేట్ చేశారు. ఆ సీసీ ఫుటేజ్ రివర్స్ చేస్తూ 10 మందిని నేను తోయగల కెపాసిటీ నాకు లేదు. వాళ్ళే నన్ను తోసుకుంటూ బయటకు వచ్చారు. దాన్ని రీప్లే చేసి రివర్స్ ప్లే చేసి నేను ఆ 10 మందిని తోసుకెళ్తున్నట్టు క్రియేట్ చేశారు. అయితే మొత్తం మీద మీరు ఏమని చెప్తారు? ఇప్పుడు దాడికి పాల్పడింది మీరు కాదు, వైసీపీ వాళ్ళతో కుమ్మక్కైపోయారని చెప్పి కూడా వారందరూ అంటున్నారు. మీరు ఏమని అంటున్నారు అంటే ఈ రోజున ఎస్పీ హౌస్కి ఎందుకు వచ్చారు? నాపై జరిగిన ఈ అన్యాయానికి, నాపై జరిగిన దాడికి నన్ను తీసుకెళ్లి స్టేషన్లో ఇబ్బంది పెట్టినందుకు, నా కుటుంబీకులు ఈ రోజు రోడ్డు మీద పడినందుకు, నాకు నియోజకవర్గంలో ఉన్న నా వాల్యూ పరువు అంతా తీసేసినందుకు నాకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ప్రాణహాని ఉందని ఈ రోజు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలానే ఈ తప్పుడు ఆరోపణలు చేశారు కదా, ఈ తప్పుడు ఆరోపణలు నిరూపించి ఏదైనా మాట్లాడాలి, లేదంటే ఎమ్మెల్యే గారు బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పాలి అని నేను ఈరోజు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఇటు పూనం వంశీ ఉన్నారో తను దాడి చేయలేదంటూ కూడా ఏదైతే తన తల్లిని తీసుకెళ్లి అక్కడ మాట్లాడటంతో వీరు ఏదో దాబాకి వెళ్తుంటే వీరిని మధ్యలో ఆపి స్టేషన్కి రమ్మని అన్వాంటెడ్లీ వీరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారని వారైతే చెప్పే పరిస్థితి ఉంది. ఇటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎవరైతే ఉన్నారో తనతో ప్రాణహాని ఉందని చెప్పి తను ఒక ప్రాణరక్షణ కల్పించాలని చెప్పి కూడా ఈ రోజు ఎస్పీని ఆశ్రయించిన పరిస్థితి కూడా ఉంది. చైర్పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు జిల్లా.